ప్రేమనే తీరానికి నీ నావ చేరిన కన్న ప్రేమ ఉప్పెనై దూరాన్ని పెంచిన ప్రేమనే తీరానికి నీ నావ చేరిన కన్న ప్రేమ ఉప్పెనై దూరాన్ని పెంచిన ఆ కెరటం ఎటుపోయినా సంద్రం ఒడిని చేరునుగా. ఇది సత్యం నువ్వు తెలుసుకో చిలకమ్మ, అది మరచి నువ్వు సోకించుట తగదమ్మా, అది మరచి నువ్వు సోకించుట తగదమ్మా. ప్రార్థన, నువ్వెలా వచ్చావు? రాగిణి వదిన ఫోన్ చేసి అంతా చెప్పింది. కిషోర్ రాలేదు. ఆయన రాజశేఖరం అల్లుడు కదా. నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి రావడం సరే పద, ముహూర్తానికి టైం అవుతుంది. రా రా అక్క. విశ్వరూపాః పశవో వదంతి సానో మన్వేషమోర్జందుహానాః ధేనుర్వాగస్మానపశిష్టతయతో అయం ముహూర్తస్సు.
మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నాని శుభగే సంజీవ చరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు శతమానం భవతి మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జ్ఞాతమాతామమావహ రామ ఆవహత్యాతవేదో లక్ష్మీర్మనమగామినీ యస్యాం హిరణ్యం విద్యేయం కామస్తం పురుషానహో అస్సమోర్ణాం బలవధ్యామస్తినాథం ప్రబోధనే నిత్యం దేవేవ వహ్తయే నిర్మాణే వీరుసుదాం కాంసోమాస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జలంధీం పుత్రాం కల్పయంతే मध्ये స్థితాం పద్మవర్ణాం తామిహో పహ్వయే శ్రియం పుష్పబాలముహూర్తస్సు ముహూర్తోస్తు గ్రేట్ సార్, యూర్ రియల్లీ గ్రేట్. దేనికో అంతటి రాజశేఖర్ని మడత పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు చూడండి, అందుకు. ఎంత నెట్వర్క్ మై గాడ్. రాజశేఖరం కొడుక్కి పేకాట పిచ్చి, తాగుడు అలవాటు ఉన్నాయని తెలిసి వాడి ఫ్రెండ్స్ ద్వారా నాకు పరిచయం చేయడం గ్రేట్. అమాయకురాలైన వాడి కూతురికి లవర్ని అంటగట్టమని చెప్పడం సూపర్. వాళ్ళిద్దరినీ కేసులో ఇరికించటం మార్వెలస్. ఆ పెళ్లి జరగకుండా వాడెవడో కుర్రాన్ని ఇంటికి పంపించి గొడవ చేయించి నిశ్చితార్థం జరగకుండా ఆపించడం ఫ్యాంటాస్టిక్. పల్లవి మీదకి ఆమె లవర్నే ప్రయోగించారే, ఆ పద్ధతికి హ్యాట్స్ ఆఫ్. గీతలో కృష్ణుడు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది మీరే, అవి పరిష్కరించకుండా అడ్డుపడేది మీరే. ఏమి ప్లానింగ్ సార్. ఇప్పుడు ఆ పెళ్లిళ్ళు చెయ్యాలో మానాలో అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నాడు సార్ మా మామ రాజశేఖరం. మరి వాడు నన్ను పెట్టిన హింసలు మామూలువే. నా జీవితాన్ని నాశనం చేశాడు, నా భవిష్యత్తును సమాధి చేశాడు. అలాంటి వాడిని ఇలా కాక ఎలా బాధలు పెట్టమంటావు? దెబ్బకు దెబ్బ, బిడ్డకు బిడ్డ. నా బిడ్డను నాకు దూరం చేసినందుకు వాడి కుటుంబం మొత్తాన్ని వాడికి దూరం అయ్యేలా చేస్తాను. ఇప్పటికే సగం మందిని దూరం చేశాను, మిగతా వాళ్ళందరినీ మింగేస్తాను. ఓ బాధతో వాడు కుంగి కృషించేలా చేస్తాను, కుక్క చావు చచ్చేలా చేస్తాను. చెయ్యాలి, చేసి తీరాలి. అప్పుడే నా కడుపు మంట చల్లారేది. అందుకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను సార్. చెప్పండి, ఏమివ్వమన్నా ఇస్తాను. తెలుసు రాజా, అందుకేగా నిన్నెన్నుకుంది.
అవును, ఆ మల్లిక కథేంటి సార్? తన కథేంటి అసలు? కథ అడక్కు, క్లైమాక్స్ చూపిస్తాను. ఇదంతా మామూలు భోజనం అయితే ఆ రాజశేఖరం మల్లికలు విందు భోజనం. వీళ్ళంతా జిల్లా పరిషత్తు లెవెలే. వాళ్ళిద్దరూ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్లు. వాళ్ళని వాళ్ళని చంపినట్టు చాటు నుంచి చంపాలే తప్ప ఎదురెళ్ళలేము. వాళ్ళని నాకొదిలే, నీకిచ్చిన పని నువ్వు కానిచ్చేసే. చూడు రాజా, పల్లవి పెళ్ళంటి లాగిచ్చేశాం. ఇప్పుడు అలా కుదరదు. రాజశేఖరం ప్రస్తుతం దెబ్బతిన్న పులి. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అతను మనల్ని చావు దెబ్బతీస్తాడు. జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ప్రార్థన మూలంగా తల వంచుకోవాలి, శాలిని మూలంగా ఆ తలని నరుక్కోవాలి. ఈ యుద్ధంలో ఎన్ని జీవితాలు నాశనమైనా పర్వాలేదు, అనుకున్నది మాత్రం జరిగి తీరాలి. కోపం వచ్చిందా? ఎందుకు ఇలా వచ్చేసావమ్మా? నేను చేయగలిగింది ఏముందిరా అక్కడ? చూడు రాజా, నాదొక చిన్న ప్రపంచం. నాకు సంబంధించిన ప్రపంచం నువ్వు, నీ కుటుంబం. అది ఇప్పుడు లేదు, విచ్ఛిన్నమైపోయింది. ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఈ దారిలో వచ్చాను. ఇది పలాయనం కాదా అమ్మా? అది కూడా నాకు తెలీదు. నాకు తోచింది చేశాను అంతే. పదమ్మా వెళ్దాం. వచ్చి ఏం చెయ్యాలి? ముందు నీ కుటుంబాన్ని నువ్వు సర్దిద్దుకో. చాలు. మమ మబదమ స మమ మబదమ మమ మబదమ స మమ మబదమ. వస్తానమ్మా. ఆ కర్రేమిట్రా? సుధాకర్ ప్రేమగా ఇచ్చాడమ్మా. ఇప్పుడు నాకు ఇదేగా ఆధారం.
మల్లిక ఉందిగా. మాటైనా లేకుండా ముంచావు తలపులలో ఈ మౌనము ఒక వేదనే తప్పేదో ఒప్పేదో తేల్చాలా నలుగురిలో సంజాయిషి అది దేనికి స్వార్థము నిస్వార్థము తేలదే పరమార్థము నచ్చాలని నేను మెచ్చాలని తపనెందుకే మనసు చూడతరమా మనసు చూడతరమా మనసు చూడతరమా మహిమ తెలియతరమా ఇన్నాళ్ళు ఆగింది, ఎదురు చూసింది ఎందుకా అనిపిస్తుంది. ఎవరు లేకుండా ఇలా. ఏమైంది? మిమ్మల్ని అడిగేది ఏమైంది? నేను చెప్తాను.